ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచి 1వ తారీఖున ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ జరుగుతుంది. చంద్రనే మా పెద్ద కొడుకు అంటూ అవ్వాతాతలు ఆనంద సాగరంలో తేలియాడుతున్నారు. అదేవిధంగా రేషన్ సరుకుల్లో గత వైసీపీ ప్రభుత్వంలో రేషన్ దుకాణాల్లో కేవలం బియ్యం మాత్రమే సరఫరా చేసేవారు. అది కూడా రేషన్ బియ్యాన్ని అక్రమంగా అమ్మి సొమ్ము చేసుకున్నారు. కానీ నేడు రేషన్ దుకాణాల్లో బియ్యంతో పాటు పంచదార, కందిపప్పు, నూనె మొదలైనవి అందచేయడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు పేదల కడుపు నింపితే జగన్ పెద్దల కడుపు నింపారన్నారు. అవినీతి బంకతో అంటుకుపోయిన ప్రభుత్వం ప్రజాప్రతినిధుల వద్ద నుంచి ప్రజలను కాపాడేందుకు వస్తున్న మీకోసం అంటూ నారా చంద్రబాబు నాయుడు పాదయాత్ర మొదలుపెట్టారు. వస్తున్న మీకోసం పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుంది. ఈ పాదయాత్ర అనంతపురం జిల్లా హిందూపురంలో ప్రారంభమై 208 రోజుల పాటు 1253 గ్రామాలు 162 మండలాలను కలుపుకుని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొనసాగింది. ఇక 63 ఏళ్ల వయసులో చంద్రబాబు మొత్తం 2817 కిలోమీటర్లు నడిచి సరికొత్త చరిత్రను లిఖించారు. పాదయాత్రలో పేదల రెక్కలు డొక్కల కష్టం తెలుసుకున్న చంద్రబాబు కడుపు నింపటానికి అన్నా క్యాంటీన్లను సైతం ప్రారంభించారు. చంద్రన్న దార్శనికతతో రాష్ట్రం మరింత ముందుకు సాగుతుందని, గాడి తప్పిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెడుతున్నారు.